హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెన్నెల డైరీ ఫార్మ్స్. ఈరోజు వచ్చేసి మన బఫెల్లోస్కి ఇంకొక 1.5 month తర్వాత పిలిమిశ్రా అనే మేత గడ్డి జాతిని ఇంట్రడ్యూస్ చేస్తాం బరిగొడ్డుకు. మళ్ళీ ఇంకొక గడ్డి వెరైటీ, అందువల్ల దానికి పిలిమిశ్ర జల్లటానికి నీళ్లు ఇంకో 2 daysలో ఇంజిన్స్ ఆపేస్తారు. వాటిని నీళ్లు చేలల్లో నిలగట్టుకోవటానికి వెళ్తున్నాను. ఇదిగో ఇక్కడి నుంచి అక్కడ అదిగో ఆరెంజ్ కలర్లో కనిపించేది మన షెడ్, మన ఫాము. అక్కడి నుంచి ఇదిగో ఇక్కడ ఇటు వెళ్తాను, అటు మన పిలిమిశ్ర జల్లే చేను ఉంటుంది. అయితే మా పొలము, వరి పొలం వచ్చేసి అక్టోబర్ నెలలో స్టార్ట్ చేస్తారు నార్మల్ పోయటం. ఫిబ్రవరి ఎండింగ్ అలా అయిపోయిద్ది మన 6 నెలల పంట. అయితే దానికి మేము కొంతమంది ఈ పొలంలో మినువులు చల్లుతున్నారు, కొంతమంది బఫెలోస్కి పిలిమిశ్ర చల్లుకుంటారు. అంటే మా కల్లి ఓన్లీ ఒక పంట వేసేది, కొత్తగా ఇంకొక పంట ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మాకు వాటర్ ఫెసిలిటీ వచ్చేసి కృష్ణ వాగు వచ్చిద్ది, దాని నుంచి మేము నీళ్ళు పెట్టుకుంటాం. అది అక్కడ కనిపిస్తుందా, అది ఇంజిను. ఒక 350-400 ఎకరాలకి ఆ ఇంజిను నీళ్ళు కొడతా ఉంటుంది మా పొలానికి. అది మేము పిలిమిశ్ర చల్లుకునే చేను వచ్చేసి ఇక్కడ ఈ ముందుంది, అది ఆ స్తంభం కనిపిస్తుందా, ఆ స్తంభం దగ్గర మేము పిలిమిశ్ర చల్లుకునే చేను అది. అయితే ఈ పొలాల్లో ఇంకో 2-3 daysలో ఇంజిన్స్ ఆపేస్తారు. ఇంజిన్స్ ఆపేస్తే ఇదిగో ఇట్లా నీళ్లు నిలగట్టుకుంటే ఈ గింజలో పాలు పోసుకునే దశ, పాలు వేసుకొని ఎదిగే దశ. అందువల్ల ఈ నీళ్ళు నిలగట్టుకోవటం వల్ల గింజ బరువు ఉంటుంది. మేము మా బఫెలోస్కి ఈ సంవత్సరం అంటే ఇవ్వలేదు, కానీ ఫీడింగ్గా నార్మల్గా అయితే ఇదిగో ఈ గడ్డి జాతులన్నీ ఇస్తాం. తొంగని, అమడగాయని, మళ్ళీ గెరికని, కాయరని, ఇట్లాంటి గడ్డి జాతులు చాలా రకాలు ఉంటాయి, అవి ఇస్తాం. ఇది మనం చేసే చేను వచ్చేసి ఇది పిలిమిశ్ర చల్లుకునే చేను. వాటర్ పర్లేదు దీంట్లో ఇట్లా ఇదిగో ఇట్లా పాయలు ఉంటాయి. కొంచెం నీళ్లు తగ్గిపోయినాక, ఇనికిపోయినాక ఇదిగో ఈ పాయల్ని అటు ఇటు తొక్కుకొని ఈ లోపల వెళ్తా పిలిమిశ్రలు చల్లుకున్నామంటే రేపు పొద్దున మనకి అవి బాగా నీరు తాగేసి పిలిమిశ్ర చేను బాగా ఎదిగే అవకాశం ఉంటుంది. మా బఫెలోస్కి మంచి బలం పిలిమిశ్ర అనేది కూడా. డైజెషన్ తొందరగా అవుతుంది, పాల దిగుబడి ఎక్స్ట్రా పెరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ చేను దగ్గరికి రావడానికి కారణం వచ్చేసి, ఇక్కడ ఈ సైడు ఈ చేలో నుంచి ఈ చేలోకి కింద నుంచి ఎలికలు కానీ ఎంటర్కాయలు కానీ బొక్కలు పెడతాయి. ఆ బొక్కలు కట్టేయడానికి నేను వచ్చాను ఈ చేను దగ్గరికి. పోవట్లేదు ఇక్కడేమి నీళ్ళు. ఈ చేను వచ్చేసి మా నాన్నగారు అయితే ఎకరం అన్నారు, మరి ఎకరం ఉంటుందా ఉండదా మనకైతే తెలియదు. ఇదిగో ఈ చేను, ఇది గట్టు, ఆ సైడు అదిగో ఆ స్తంభం ఎదురు నుంచి అది గట్టు. ఇది మన చేను వచ్చేసి మనం ఇత్తనాలు చల్లుకునే చేను పిలిమిశ్రలో. మెయిన్గా మనం వాటర్ పోకుండా చూసుకోవాల్సింది ఇదిగో ఈ పై చేలో నుంచి ఈ కింద చేలోకి. మీకు చూపిస్తాను, ఈ ఎంటరకాయలు బొక్కలు పెట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. మాకంటే ఇక్కడ సౌండ్ వినపడతా ఉంటుంది, నీళ్ళ పోయే సౌండ్. అందువల్ల చూసుకోవటం మంచిది. వాటర్ పోయే సౌండ్ కూడా రావట్లేదు, కానీ ఇదిగో వాటర్ పోతున్నాయి. ఇక్కడ మీకు కనపడుతుందో లేదో నాకైతే తెలియదు, ఇక్కడైతే వాటర్ పోతున్నాయి. దాని బొక్క ఎగ్జాక్ట్గా ఇదిగో ఈ సైడ్ ఉంటుంది. ఈ సైడ్ ఎక్కడి నుంచి పోతున్నాయో చెక్ చేసి దాన్ని తొక్కాలి. మా సైడ్ వచ్చేసరికి ఈ 365 days ఏదో ఒక గడ్డి అవైలబుల్గా ఉండదు. అందుకే మాకు వాటర్ ఫెసిలిటీ వచ్చేసి తక్కువ. ఎట్లా అంటే బోర్లు కొంచెం ఉప్పు నీళ్ళు పడతాయి, అందువల్ల మేము ఇదిగో వాటర్ పోతున్నాయి, దీన్ని కట్టేయాలి ఇప్పుడు. అంటే మాకు బీచ్ దగ్గర కదా, ఇసుక ప్రాంతం. అంటే మా ఊరు కాడి నుంచి అటు వచ్చేసి ఇసుక ప్రాంతం. ఆ ఇసుక ప్రాంతంలో బోర్ వేస్తే మంచినీళ్ళు పడతాయి. కానీ మా ఊరు నల్లమట్టి, కొంచెం చౌడు పొర కూడా తెలిసిద్ది కొంత వాటికి. అటు ఆ కింద పొలాలన్నీ సౌడు వరుస కలిసిద్ది, ఇదే ఉప్పు వరుస. అందువల్ల మాకు బోర్ వేస్తే ఉప్పు నీళ్ళు పడతాయి. మేము ప్యూర్గా బోర్ల మీద ఆధారపడం. మాకు వచ్చి అదిగో కృష్ణా వాగు మీదే ఆధారపడతాం. మా ఊర్లోకి ఇదిగో ఈ ట్యాంకీ ద్వారా నీళ్ళు వస్తాయి. అందువల్ల మాకు ఈ 365 రోజులు అవైలబుల్గా ఉండే గడ్డి జాతులు మాకు లేదు.
వేరే వాళ్ళ చేను కౌలుకు తీసుకొని దాన్ని ఇట్లా ఇది చేసుకుంటాం మేము. మేమైతే CO4 ఏదో గడ్డి జాతి ఉంటుంది కదా, అది ఒకటి, ఈ ఇంగ్లీష్ గడ్డి అనేది, సూపర్ నేపియర్, ఈ 3 కలిపి ఒక 1/2 ఎకరం తీసుకుంటాము. 1/2 ఎకరం కోసుకున్నామంటే నీళ్ళు పెట్టుకుంటాం. అలా యూజ్ చేసుకుంటాం మేము దాన్ని. సరే, నెక్స్ట్ వీడియోలో ఇట్లా దీని గురించి పిలిమిసర్లు ఎలా జల్లుతాను, ఆ పాయలు ఎలా దొక్కుతాను అనే దాని గురించి ఒక వీడియో చేస్తాను. అప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని వెన్నెల డైరీ ఫార్మ్స్ అనేదాన్ని. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళ చేత కూడా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ అండి.